ఇందిరా గారు, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాము కదా అని చెప్పేసి, అంటే ఇది జరగదు, కుదరదు, ఇవన్నీ మీకు తెలిసినా కూడా మేము చెయ్యలేదు అని అంటారు అన్నటువంటి దాంతోనే ఒక అటెంప్ట్ మాత్రంగానే చూస్తున్నాయి విపక్షాలు. అంటే మీకు తెలుసు ఇది వర్కౌట్ అవ్వదు, 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా 9 షెడ్యూల్లో పెట్టాల్సిందే, ఆ తర్వాతే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత క్లియర్గా తెలిసినా కూడా కావాలని ఒక అటెంప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ ప్రభుత్వము సీరియస్ గా తీసుకొని ఒక అంశాన్ని టెక్నికల్ గా ఎలాంటి లో పొరపాటు జరగకుండా ఉండడం కోసము ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ, డెడికేషన్ కమిటీ కానీ వీళ్ళన్నీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకే ప్రభుత్వం అడుగులు వేసింది. మరి అలాంటప్పుడు ఎవరిని తప్పుపట్టాలి మనం అని అడుగుతున్నాను నేను. సో ఇవాళ 9th షెడ్యూల్లో పెడితేనే జరుగుతుంది అని ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి, మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశానికి చట్టం చేసి పంపించింది, మరి దాన్ని అమెండ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీది. మీకెందుకు పొలిటికల్ కోణంలో దీనిని ఎందుకు చూస్తున్నారని అడుగుతున్నాం మేము. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఉన్నటువంటి ఓబీసీ బిడ్డలకు మంచి జరిగే ఒక అవకాశాన్ని మీరెందుకు కాలరాస్తారని ఒకటే ప్రశ్న, ప్రైమరీ ప్రశ్న. నేను ఎక్కువ చర్చకి వెళ్ళదలుచుకోలేదు, కామన్ క్వశ్చన్ అది. అది వదిలేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క సిన్సియారిటీని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు. ఎందుకంటే తన వైపు, తన పరిధిలో, రాష్ట్ర పరిధిలో చట్టపరంగా ఉన్నటువంటి అంశాలను కూడా ఆయన చివరికి ఆర్డినెన్స్ ద్వారా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఎవరు? కేంద్ర పరిధిలో పనిచేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో అని చెప్పుకుంటున్నటువంటి గవర్నర్ వ్యవస్థ కానీ, రాష్ట్రపతి వ్యవస్థ కానీ కదా ఇవి చూడాల్సింది. వీళ్ళని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. ఇక మరి వీళ్ళకు గొంగట్లో కూర్చొని తింటూ ఎంటకలు వస్తున్నట్టు ఉంది మనం చెప్పే ముచ్చటంతా ఇవాళ. కాబట్టి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. గతంలో తమిళనాడుకి సంబంధించిన 69% సంబంధించి మరి ఎందుకు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని కొనసాగించింది. ఇవాళ మీరు ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నాము. అది చేయకుండా, చేతగాకుండా చేతులెత్తేసి ఇది కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి మేము ఎందుకు చేస్తాము అని మా మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇది తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటుంది, వాళ్ళకి కూడా తెలిసి ఏం జరుగుతుందన్న దానికి. చివరికి ఆర్డినెన్స్ తెచ్చిన దాన్ని కూడా మీరు నేను ఒకటే అడుగుతున్నాను, రాష్ట్రపతి గారు కానీ, గవర్నర్ కానీ మేము పంపించినాం మీ దగ్గర. మీకు పంపించినప్పుడు అది ఒకవేళ మీరు అనుకున్న విధానంలో టెక్నికల్ గా అది యాక్సెప్ట్ కాకపోతే, వయబిలిటీ లేకపోతే రిజెక్ట్ చేసి పంపించండి. దాన్ని కరెక్షన్ చేసి పంపిస్తామా, ఇంకేం చేస్తామని నెక్స్ట్ ఆలోచిస్తుంది ప్రభుత్వం. కానీ మీరు మీ దగ్గర పెట్టుకొని తాత్సారం చేస్తే అది రైటా, రాంగా, ఏంటి అనేది మీరు ఏమి చెప్పకుండా ఉండడం ద్వారా ఇవాళ ఏం మెసేజ్ ఇస్తారు ఈ సమాజానికి అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు చెప్పింది కదండి, 3 నెలల కన్నా ఎక్కువ ఏది ఉండకూడదు, ఏ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర కానీ, గవర్నర్ వ్యవస్థ దగ్గర కానీ గవర్నర్ వ్యవస్థ దగ్గర చెప్పింది. మరి మీరు ఏం చేస్తారు? ఇందిరా గారు, ఇప్పుడు ఇక్కడ మనం 42% రిజర్వేషన్ అమలు చేసుకోవాలంటే కేంద్రం చేతుల్లో ఉన్నది అనేది మీ వర్షన్. సో ఈ క్రమంలో మీరు అంటే ఢిల్లీలో ఏం ఫైట్ చేశారు? ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు దీనిపైన ఎందుకంటే ఇక్కడ డిక్లరేషన్ టైంలో పెద్దవాళ్ళు వచ్చే హామీ ఇచ్చిపోయారు. సో వాళ్ళు ఎంతగా ఫైట్ చేశారనేది కూడా ఇక్కడ క్వశ్చన్. అంటే ఊరికే అడిగేశారు, పార్లమెంట్లో పెట్టారు, తీర్మానం తిరస్కరించారు అనేది కాకుండా మీరు సభనేమన్నా స్తంభింపజేశారా? ఇక్కడ ఉన్నటువంటి ఈ వేడి అక్కడ కనిపించిందా ఢిల్లీలో? ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు మంత్రులను తీసుకెళ్లి రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ కోరినారు, ఇవ్వలే. ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ కోరినాం, ఇవ్వలే. అలాగే రాహుల్ గాంధీ గారిని అపోజిషన్ లీడర్ గా తను కూడా కలిసారు. తను ఒక రోజు అసెంబ్లీ పార్లమెంట్ లో లేవనెత్తినారు. ఇవాళ ఆ లేవనెత్తిన తర్వాతనే ఈ దేశంలో జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రతిపాదన వీళ్ళు తీసుకొచ్చారు. మేము అంతా వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు కనీసము దానిని అంగీకరించకపోవడం, ఎవరు కూడా వాళ్ళ వైపు నుంచి చిన్న సహకారం కూడా దొరకలేదు. ఆ రోజు ఈ తెలంగాణ నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలను కూడా ఆ రోజు అడిగారు. సో మీరైనా అపాయింట్మెంట్ చేయండి, వెళ్దామని చెప్పినారు. అది కూడా వాళ్ళు ఎవరు చేయలేదు. కాబట్టి ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు మంత్రులతో సహా పార్టీ, ప్రభుత్వము అందరూ వెళ్ళి అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని దీక్ష చేసినాడు. మరి ఈ రాష్ట్రంలో వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ వచ్చి మద్దతు తెలిపినారు. మరి ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేటువంటి ఒక వేదికను ఆ రోజు ఉపయోగించుకున్నప్పుడు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మరి కేంద్రానికి అందలేదని నేను అడుగుతున్నాను. సరే, మీరు ప్రత్యక్షంగా మీరు మాకు ఇవ్వలేదంటే అర్థమైపోతుంది కదా ఇక్కడ.
ఇప్పుడు వివిధ సందర్భాల్లో వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు మీరు బిల్లులు మీకు కావాల్సిన మీరు పాస్ అంటే చేసుకున్నప్పుడు ఇందిరా గారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఆ టైంకి అంటే బిల్లు పంపడము వాటికి సంబంధించి ఆ ప్రాసెస్ ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ జరగక ముందుకే ఒక డెసిషన్ అని ఏం రాకముందుకే జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి మెడల్ వంచి అప్పటికి 3 తీరుతాము months క్రాస్ అయిపోయింది మెడల్ జోష్న వంచి గారు. తీరుతాము అప్పటికి 3 రాష్ట్రపతి గారికి మనం పంపించి 3 నెలలు దాటిపోయింది మనం జంతర్ మంతర్ దగ్గర చేసినప్పటికి. సో పార్లమెంట్ కూడా ఎగ్జాక్ట్ అదే టైంలో జరుగుతున్నది కాబట్టి మనం ఆ రోజు అది చేయడం జరిగింది. సో దీనిని అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు మళ్ళీ మొత్తం బీసీకి సంబంధించినటువంటి బిల్లు కోసము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కోసము పోరాటం కోసము ప్రభుత్వము న్యాయపరంగాను అలాగే ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగట్టడంలోను ఎక్కడా వెనకాడట్లేదు. డెఫినెట్ గా మా ఎజెండా మాకున్నది, మా స్ట్రాటజీ మరి మాకున్నది. ఇప్పుడు స్థానిక తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం ముందున్నటువంటి అంటే ఏంటి మీకున్న చాయిస్ ఏంటి? అంటే పాత పద్ధతిలో 25%లోనే వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేదు 42% ఇచ్చే వరకు స్థానిక ఎన్నికలు జరపమా? మొన్న కేబినెట్ లో డిస్కషన్ చేసినప్పుడు కేబినెట్ నుంచి వచ్చినాక మంత్రులు ఒక బ్రీఫ్ చేశారు. ఏమి ఇచ్చారు ఆ రోజు? న్యాయపరంగా మా పోరాటం తర్వాతనే జరుగుతుందని చెప్పినారు. సో ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పారు. సో హైకోర్టులో ఆ రోజు ఇచ్చినటువంటి స్టే బేస్ తర్వాత ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నది జరగలేదు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ దానిపైన కాన్సన్ట్రేషన్ అన్నది చేస్తుంది ప్రభుత్వం అనేది చెప్పదలుచుకున్నా. పార్టీ పరంగా మేము చేయాల్సినటువంటి వాటి విషయంలో న్యాయపరంగా మాకు దక్కాల్సిన వాటా పైన ఎక్కడ కాంప్రమైజ్ లేదని పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ అన్న కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 2 రకాల ఎందుకంటే న్యాయ పోరాటం ప్రజాక్షేత్రంలో 2 జరుగుతాయి. సైమల్టేనియస్ గా ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఈ తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని కూడా ఆలోచిస్తున్నారు. మోర్ ఓవర్ ఏంటి అని అంటే చట్టపరంగా దక్కాల్సిన వాటా పైనే మా కాన్సన్ట్రేషన్. చట్టపరంగా జరగని దాని పట్ల ఇవాళ నిజంగానే చేయాల్సి వచ్చి హైకోర్టు మనకు ఆల్రెడీ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు 30th లోపు ఎలక్షన్ నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఇది కూడా మనకి ఒక లైన్ గా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. కోర్టును కూడా ధిక్కరించాల్సిన అవసరం లేదు కాబట్టి దానికి లోబడే మనం ఆ రోజు అవన్నీ చేస్తున్నాం. కాబట్టి అల్టిమేట్ గా ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలని ప్రజల నుంచి కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల పరంగా కానీ నష్టం జరుగుతుందన్నది అందరూ అనుకుంటున్నాం. కానీ ఇలాంటి అవకాశము తిరిగి మళ్ళీ వచ్చే పరిస్థితి కనబడుతుందా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా కొంచెం కష్టపడితే ఒడిసి పట్టినట్లయితే మనకు రిజల్ట్ పొందుతాము అనే ఒక ఆశాభావం అన్నది మాత్రం వ్యక్తపరుస్తున్నాం. మోర్ ఓవర్ ఈడబ్ల్యూసి వచ్చినాడు ఏ లెక్కలు చేసి ఏ పక్కలు చూపించి మీరు ఇవి ఆ పక్కాగా ఉందని చెప్పి మీరు ఆ రోజు రిజర్వేషన్ తెచ్చిరని కూడా మేము అడుగుతున్నాం. అంటే అది కేంద్ర పరిధిలో మీరు తెచ్చారు కాబట్టి వాటికి ఎలాంటివి అవసరం లేదు, ఎవరు ఎంత ఉన్నారో అవసరం లేదు, ఏమున్నది కూడా అవసరం లేదు మీకు. బట్ ఇవాళ బీసీలకు వచ్చేసరికి ఇది కాంగ్రెస్ చేసింది కాబట్టి వీటికి సంబంధించినటువంటి వాటి మాత్రమే మీరు ప్రస్తావిస్తూ రాజకీయ కోణంలో దీన్ని పబ్బం గడుపుతున్నారని మాత్రం తెలంగాణ సమాజానికి చాలా సుస్పష్టం అయిపోయింది. అందుకనే ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ జేఏసీగా ఏర్పడినటువంటి బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడం కోసం వాళ్ళ కార్యాచరణ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఉద్యోగ సంఘాలు కానీ జనరల్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ. సో ఇవాళ పార్టీ పరంగా మహేష్ అన్న చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయం పట్ల. ఎందుకనంటే ఇది మాకు వచ్చిన నోటికాడి బుక్క లాక్కున్నటువంటి వాళ్ళు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో దోషులుగా వాళ్ళని నిలబెడతాం. మీరు ఇది చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి అని తెలియజేస్తున్నారు. ఎందుకనంటే కోర్టు పరంగా కూడా కొన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం వినాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి డెడికేషన్ రిపోర్ట్ కానీ ఇలాంటి డేటా కానీ ఎన్నడూ ఏ ప్రభుత్వాలు చెయ్యలే, ఏ రాష్ట్రాలు కూడా చెయ్యలే. కానీ అలాంటప్పుడు ఆ జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ కు వర్తిస్తుందని చెప్పడం కూడా సరి అనేది కాదు. కాబట్టి కోర్టులు కూడా ఆలోచించాల్సిన కోర్టులు కూడా అంటే మొన్న విచారణ టైంలో ప్రజాభిప్రాయం తీసుకున్నారా, పబ్లిక్ డొమైన్ లో పెట్టారా, వీటన్నిటికి సంబంధించి పలు క్వశ్చన్స్ అయినప్పుడు కూడా అంటే విచారణకు సంబంధించి మాట్లాడినప్పుడు కూడా వాదోపవాదాలు మీరు వినే ఉంటారు. సో ఆ క్రమంలో మేము కనుక్కొని చెప్తాము, చూసి చెప్తాము, దీస్ కైండ్ ఆఫ్ ఉండడం వల్ల ఏదో అంటే రిపోర్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అక్కడ వాదించిన వాళ్ళకే తెలియదు అని చెప్పేసి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పొరపాటు. ఇప్పుడు ఆ రోజు నేను కూడా అక్కడ తీసుకుంటా దత్తాత్రేయ గారు వాళ్ళు ప్రశ్నించారు, అడగడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విషయాలను ఇస్తానని చెప్పారు. అంతలోనే వాళ్ళు స్టే అని చెప్పారు. అసలు ఆర్గ్యుమెంట్ అనేది ఎక్కడ కూడా అంటే కేసు వేసిన వాళ్ళ తరపున ప్రభుత్వం తరపున మాత్రమే విన్నారు. చాలా మంది ఇంప్లీడ్ అయి ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళ తరపు కోసం కూడా వినాలి కదా.
వాళ్ళది ఏంటో సరిపోదు కాదు కదా, కోర్టు ఇది కూడా వినాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు ఎందుకు ఇది ఇవాళ అనివార్యంగా ఏర్పడింది, ఈ రాష్ట్ర స్థితిగతులు ఏముండింది, దానికి సంబంధించిన ఎంపిరికల్ డేటాలో ఏముండింది, ఇది కదా మీరు చూడాల్సింది. ఎవరైనా అంతే కదా, ఇప్పుడు కోర్టు కోర్టు ఎప్పుడు కూడా ఆధారాలు కోరుకుంటుంది, దానికి సంబంధించిన ఆధారం సపోర్టివ్ డాక్యుమెంట్ మేము ముందు పెట్టినాము, మరి కోర్టు యాక్సెప్ట్ చేయాలి కదా దాన్ని అని అడుగుతున్నాం మేము. ఏమనంటే కోర్టును ప్రశ్నించొద్దు అంటారు, మాకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా, ధిక్కరించాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా రాజ్యాంగానికి లోబడి చేయాల్సినటువంటి అంశంలో ఏ రాజ్యాంగం చెప్పింది మీకు 50% దాటొద్దు? ఒకటి ఇందిరా గారు, కోర్టులను ప్రశ్నించకూడదు అని ఏం చెప్పరు, కానీ ముఖ్యంగా వాజిబు అవ్వకుండా నిందలేయకూడదు అని మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఒకవేళ ప్రశ్నించకూడదంటే ఈ కోర్టులో మనకు చెల్లకపోతే మనం పై కోర్టుకు వెళ్ళి సవాల్ చేసుకుంటాం, అప్పుడు మనం ఖచ్చితంగా విభేదించినట్టే కదా ఆ తీర్పును. సో అలా ఉండదు. కానీ నిందల విషయానికి వస్తే అంటే బయాస్డ్గా వ్యవహరిస్తున్నారనో లేదంటే ఇవేం పట్టించుకోవట్లేదనో దోస్ కైండ్ ఆఫ్ ఉంటే మాత్రమే ఆ కోర్ట్స్ ఆలోచిస్తాయి. మామూలుగా మనకు ఉన్నటువంటి వర్షన్ కానీ, ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రతి తీర్పులో సవాల్ చేస్తారు. న్యాయమైన ప్రశ్న కాదా, మన న్యాయమైన హక్కు కాదా నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఇప్పుడు మేము అడిగే దాంట్లో న్యాయమైంది కాదా? రూల్ ప్రకారం టెక్నికల్ గా వెళ్ళేటువంటి అంశాల్లో మన న్యాయపరమైనటువంటిది కాదా అని అడుగుతున్నాను. టెక్నికల్ గా వెళ్ళేటువంటి అంశాల్లో ఏవో లోటుపాట్లు ఉన్నాయనేది వాళ్ళ అభిప్రాయం. ఏది టెక్నికల్ అండి, నేను ఒకటే అడుగుతున్నాను. మళ్ళీ డెఫినెట్ గా తీసుకుంటాను. ఇందిరా గారు మళ్ళీ మన అవసరాల తగ్గట్టుగా మనకు కావాల్సినట్టుగా అన్ని మార్చుకున్నాం, ఇది కూడా మార్చమని అడుగుతున్నాం, తప్పేంటని అడుగుతున్నాము. ఆ రోజు జనాభా ఏంటి, ఈ రోజు జనాభా ఏంటి, స్థితిగతులు ఏంటి, ఈ రోజు